మెకానికల్ ఇంజనీర్ జాయిన్ అయినా ఫస్ట్. నెల్లూరు జిల్లా సీతారామపురం కస్తూర్బా బాలికల పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం తన వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. పాఠశాల అవసరాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. విద్యార్థులకు ఎలాంటి అవసరం వచ్చినా అధికారులు, పోలీసులు అండగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఎందుకంటే లాస్ట్ ఇయర్ 10th ఇంటర్ పాస్ అయిన వాళ్ళు చాలామంది ఎంట్రన్స్లు రాయలేకపోయారు. నీట్లో ఎంట్రన్స్ కానీ రాసుంటే ఆ బిడ్డలకి ఏఎన్ఎం సీట్స్గా ఉంది. కాబట్టి బీఎస్సీ నర్సింగ్కి పోవాలంటే వాళ్ళు ఖచ్చితంగా నీట్ రాసుంటే ఫ్రీ సీట్స్ వస్తాయి. అలాంటి దిశగా పిల్లలకి ఇచ్చేసిన అధికారులకు, ప్రజలకు మరియు తల్లిదండ్రులకు, పత్రికా ప్రతినిధులకు అందరికీ నా నమస్కారాలు. పిల్లలు, మీరు ఈ దేశ భవిష్యత్తు. మీరు ఇప్పుడు కరెక్ట్ ఏజ్లో ఉన్నారు. మీ భవిష్యత్తును మీరే డిసైడ్ చేసుకోవాలి. మీకు చెప్పేది ఒకటేనండి, మీరు ఈ టైంలో ఏ అలవాటైతే చేసుకుంటారో, ఏ విలువలైతే నేర్చుకుంటారో అవే మీ విజయానికి నిర్దేశిస్తాయి. మీరు మీ విజయాన్ని ఓన్లీ తెలివితేటలతో మాత్రమే చేసుకోలేరండి. తెలివితేటలతో పాటు మనకు క్రమశిక్షణ ఉండాలా, నిరంతర కృషి ఉండాలా. ఇప్పుడు మీ ముందు నేను నిలబడి మాట్లాడడానికి, తహసీల్దార్గా మాట్లాడడానికి చాలా ఆనందిస్తున్నాను. కానీ నేను చెప్పదలిచింది ఒకటే, నేనేమి ఒక్క రోజులో తహసీల్దార్ కాలేదు. నేను కూడా చాలా కష్టాలు పడ్డాను. నేను ప్రైవేట్ హాస్టల్లో ఉన్నాను. ఫస్ట్ ఒక జాబ్ తెచ్చుకున్నాను, దాంతో సాటిస్ఫై కాలేదు. మళ్ళీ నా లక్ష్యం అది కాదని మళ్ళీ సెలవు పెట్టి చదువుకున్నాను. దానికి నా పేరెంట్స్, నా గురువులు అందరూ నాకు సహకరించారు.